హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో శనగపప్పు ఉండలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. బట్ కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి బెల్లం పాకం పట్టే దగ్గర. దీనికోసం అయితే మంచి క్రంచీగా ఉండే శనగలను అయితే ఒక కప్పు తీసుకున్నాను నేను ఇక్కడ. మనం ఏ కప్పుతో అయితే శనగలు తీసుకుంటామో అదే కప్పుతో 3/4 వంతు బెల్లం తురుము అయితే మనకు సరిపోతుంది. నేను ఈ బెల్లం ఉంది కదా ఆ కప్పుతోనే శనగలను అయితే కొలిచి వేరొక బౌల్లోకి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు బెల్లం తురుమును అయితే 3/4 వంతు తురిమి పక్కన పెట్టుకున్నాను. ఒక 3-4 ఇలాచీలు కూడా మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఈ బెల్లం తురుముని అందులో వేసుకోవాలి. ఈ బెల్లం తురుములోకి కాస్త వాటర్ అయితే సరిపోతాయండి, ఎక్కువ వేయకూడదు. చూడండి, నేను ఒక చిన్న గ్లాస్లో సగం గ్లాస్ వాటరే వేసాను. మనకి ఇదే సరిపోతుందన్నమాట. మనం ఎక్కువ వాటర్ వేసామనుకోండి మనకి పాకం పట్టడానికి చాలా టైం పట్టేస్తుంది. అందుకని మనం కొంచెం వాటర్ వేసుకుంటే బెల్లం వెంటనే కరిగిపోతుందండి. తర్వాత అయితే ఈ కరిగిన ఈ బెల్లం సిరప్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. అంటే బెల్లంలో ఏదైనా చెత్త ఉంటుంది కదా, దానికోసం అయితే ఒకసారి ఫిల్టర్ చేస్తున్నాను. ఇలా ఒకసారి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలోకి ఈ బెల్లం సిరప్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి ముదురు పాకం వచ్చే వరకు మనకి పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చాలా గట్టిగా రావాలండి పాకం అయితే. 2 నిమిషాలకు ఒకసారి ఇలా ఒక ప్లేట్లో వాటర్ తీసుకుని ఈ పాకంని అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. అది 1 నిమిషంలోనే మనకు కన్సిస్టెన్సీ మారిపోతుందన్నమాట. ఇలా చూడండి వీడియోలో, ఇలా జెల్లీలాగా రాకూడదు, ఇంకా గట్టిగా రావాలండి పాకం అయితే. ఇంకొకసారి చెక్ చేద్దాం. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు కూడా ఒక జెల్లులాగా ఫామ్ అయింది. అంటే మనం ఇలా ఎత్తినప్పుడు ఇలా సాగకూడదు అనమాట. ఇది ఒక జెల్లీ లాగా ఉంది. ఇది కూడా కాదనమాట. ఇంకొక 2 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా మనం బెల్లం సిరప్ని ఇలా ఎత్తినప్పుడు ముద్ద కట్టాలన్నమాట. ఇలా ముద్ద కట్టి మనం దాన్ని పైకి ఎత్తుకొని మళ్ళీ వేసినప్పుడు అది ఒక చిన్న బాల్ లాగా ఉండాలి. అది అన్నమాట మనకు. దీన్ని ముదురు పాకం అంటారు. ఇలా ఖచ్చితంగా రావాలండి. చూసారా, వెంటనే కరిగిపోలేదన్నమాట. ఇప్పుడైతే దీంట్లో ఇలాచీని తొక్క తీసేసి వేసేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఈ శనగలను అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ని కాస్త స్పీడ్గా చేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి, ఎందుకంటే బెల్లం పాకం ఇంకా ముదురు పాకం వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా శనగలను అయితే బెల్లం పాకంలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దానికైతే నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలన్నమాట. దీన్నైతే ఈ శనగల్ని ఈ ప్లేట్లో వేసుకుంటున్నాను. మామూలుగా మనం కడాయిలో అలానే ఉంచి కూడా ఉండలు చుట్టుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఆ ఉండలు చుట్టకుండా కేక్స్ లాగా కట్ చేసుకుంటున్నాను అన్నమాట. చిన్న చిన్న చెక్కీలాగా. ఉండలు చేయాలంటే మనం ఎక్కువ టైం పడుతుంది, బాగా కాలుతుందన్నమాట ఈ మిశ్రమము. చెయ్యి అయితే బాగా కాలుతుందండి. వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి. మీకు ఒక 2-3 వేసి చూపిస్తాను చూడండి. ఉండలు కట్టాలంటే మనం ఇలా వేడి మీదే పట్టుకోవాలన్నమాట, లేదంటే అవి పొడి పొడిగా అయిపోతాయి. అందుకని నేను ప్లేట్లో అలానే నెయ్యి అప్లై చేసి వేసేసాను. వీడియో కోసమని ఒక 4-5 ఉండలు అయితే చుట్టి చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. అంతే అండి, చాలా ఈజీ కదా ఈ రెసిపీ. పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే, ఐరన్ లోపం ఉండే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ అండి. ఎదిగే పిల్లలకు కూడా మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు. డైలీ ఒకటి తీసుకున్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఐరన్ మనకు పుష్కలంగా ఉంటుందన్నమాట బెల్లంలో. చాలా కాలుతుందండి, అందుకే ఇవి చేయడం చాలా కష్టం. అందుకే నేను వీటిని అయితే ఒక ప్లేట్లో వేసేసి కేక్స్ లాగా చిన్న చిన్న పల్లి చెక్కి ఎలా ఉంటుందో అలా కట్ చేసేసుకుంటాను లాస్ట్లో.
చాలా ఈజీ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.